మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూరులో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చెందిన గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్ను గ్రామస్తులు భారీగా తరలివచ్చి కూల్చివేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ నిర్మించినటువంటి స్థలంలో తమ పంట పొలాలకు వెళ్లేటువంటి శతాబ్దాల నాటి ప్రధాన రహదారి ఉండేదని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఆ దారిని మూసివేస్తూ ఇటీవల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో తమ పొలానికి వెళ్లడానికి మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ గ్రామస్తులు. గతంలో ఈ సమస్యపై అనేకసార్లు స్వయంగా షబ్బీర్ అలీకి విన్నవించినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ బాధను పట్టించుకోలేదని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు శనివారం ఉదయాన్నే ఒక్కసారిగా గెస్ట్ హౌస్ వద్దకు చేరుకొని కాంపౌండ్ వాల్ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో జప్తి శివనూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. నార్సింగి మండలం జప్తి శివనూరు గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు అయితే కంగుతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. శతాబ్దాల రహదారిని కూడా గ్రామీణులు దాన్ని జీవనాధారంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని జప్తి శివనూరు ఒక ప్రశాంతమైనటువంటి పల్లెటూరు. ఆ ఊరి శివారును ఉన్నటువంటి పచ్చని పంట పొలాలు, చెరువులు, బావులు ఎన్నో తరాలుగా గ్రామస్తులకు జీవనాధారం. అయితే అక్కడ పంట పొలాలకు వెళ్ళేటువంటి దారి ఒక శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అది ఊరి చివరి నుండి పంట పొలాల్లోకి వెళ్ళడానికి, పశువులను తోలుకొని వెళ్ళడానికి శతాబ్దాల కాలం నుంచి ఒక ప్రధాన దారి అయితే అక్కడ ఉండేది. వారు యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా దాన్ని చూపిస్తున్నారు. అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కట్టడం కావచ్చు, దీనికి సంబంధించి ఆ మార్గం గుండా వెళ్ళేటువంటి దారిని మూసివేస్తూ కాంపౌండ్ వాల్ కట్టేటప్పటికి చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా వారు చెప్తున్నారు. ప్రధాన రహదారిలోంచి గ్రామంలోకి రావడానికి కానీ, గ్రామంలో నుంచి ఈజీగా బయటకు వెళ్ళడానికి సంబంధించి కూడా అక్కడ ఆ రహదారి అయితే ఉంటుంది. కానీ ఆ జప్తి శివనూరు గ్రామంలో షబ్బీర్ అలీకి చెందినటువంటి ఫామ్ హౌస్ ఉండేది. దానికి సంబంధించి భారీ స్థాయిలో నిర్మిస్తున్నటువంటి ఆ ప్రహరీ గోడ గ్రామస్తులు నేరుగా వెళ్ళి షబ్బీర్ అలీకి చెప్పినప్పటికీ కూడా, అంటే ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి రైతులు అదే దారి గుండా వెళ్ళేటువంటి ఎడ్ల బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు తీసుకొని తమ పొలాలకు వెళుతూ ఉంటాం, మాకు ఇబ్బందికరంగా ఉంది. అక్కడ మీ ఫామ్ హౌస్కి సంబంధించి ఒక కాంపౌండ్ వాల్ కడుతూ ఉన్నారు, ఆ దారిని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ దారిని మినహాయించి మీరు కాంపౌండ్ వాల్ కట్టుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వారు చెప్పినప్పటికీ కూడా షబ్బీర్ అలీ అనుచరులు, వారి సిబ్బంది వినకుండా నిర్మించినటువంటి కాంపౌండ్ వాల్ చూశాము, ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మేమే దానిని కూల్చివేస్తున్నాం. ఇది గ్రామస్తులు చెప్పినటువంటి మాట. ఉదయాన్నే నాగలి పట్టి పొలానికి వెళ్ళేటువంటి రైతుకు, సాయంత్రం వేళ ఆవుల మందతో ఇంటికి తిరిగి వచ్చేటువంటి పశువుల కాపరికి ఆ రహదారే దిక్కు. ఈ నేపథ్యంలో వారు విసుగు చెందిపోయారు. చాలా కాలం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు మా మాట వినటం లేదు. మేము ప్రభుత్వ అధికారులతో చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన నేత అవ్వడంతో మా మాట ఎవరు వినటం లేదనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్తున్నారు. చూసి మేమే ఆ రహదారికి సంబంధించి మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నాం అనేటువంటి మాట. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అక్కడ మొదలయ్యేటప్పటికీ పోలీసులు ఇమీడియట్గా రంగప్రవేశం చేయడం, దీనికి సంబంధించి వారు పరిస్థితిని అదుపు తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ రహదారిని మూసివేస్తూ కాంపౌండ్ వాళ్ళని పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత మా మాట ఎవరు వినరు అనేటువంటి పరిస్థితి కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చెందినటువంటి భూమి ఆ దారి ఆనుకుని ఉండడంతో అక్కడ ఒక విశాలమైనటువంటి గెస్ట్ హౌస్ నిర్మాణం అయితే అక్కడ రూపుదిద్దుకుంది. గెస్ట్ హౌస్ చుట్టూ భద్రతా సరిహద్దుల పేరుతో ఇటీవల ఒక భారీ కాంపౌండ్ వాల్ని అయితే అక్కడ నిర్మించారు. ఈ కాంపౌండ్ వాల్కి సంబంధించి వారు చెప్పినటువంటి మాట, ఒక సెక్యూరిటీ రీజన్స్తో మాత్రమే అక్కడ కడుతున్నామని వారు చెప్పారు. కానీ మేము నిత్యం ప్రయాణించడానికి కావచ్చు, అక్కడ పశువుల్ని తీసుకొని వెళ్ళడానికి, పొలాలకు వెళ్ళేటువంటి ట్రాక్టర్లు కావచ్చు, ఆ దారి ప్రధాన రహదారి. మీరు దాన్ని మూసివేస్తే దాదాపుగా కొన్ని కిలోమీటర్లు చుట్టూ తిరిగి మేము ఊర్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు ఆ కాంపౌండ్ వాల్ని దయచేసి కూల్చివేయండి అని విన్నవించినప్పటికీ వినకపోవడంతో గ్రామస్తులే దానిని కూల్చివేస్తున్నారు అనే దానికన్నా గ్రామస్తులు తిరగబడ్డారు. ఎవరిని లెక్క చేయకుండా ఏం జరిగినా చూసుకుందాం అనేటువంటి రీతిలో ఆ కాంపౌండ్ వాల్ని వారు కూలగొడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. తరతరాలుగా తాము ఉపయోగిస్తున్న శతాబ్దాల నాటి ప్రధాన బాటను పూర్తిగా మూసివేస్తే ఆ గోడ నిర్మించారనేది వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి చేసిన ఆరోపణ. గోడ నిర్మాణం పూర్తయిన మరుసటి రోజు నుంచే
రైతులకు తిప్పలైతే ప్రారంభమయ్యాయి. పంట పొలాలకు వెళ్లాలంటే దారి లేదు, పశువులను తీసుకువెళ్ళడానికి మార్గం కనిపించలేదు. పొలాల్లో పండినటువంటి పంటను ఇంటికి చేర్చాలన్నా, ఎరువులు విత్తనాలు తోలాలన్నా ప్రత్యామ్నాయ మార్గం లేక రైతు కడుపు మండి చేసినటువంటి దాడిగా కూడా దీన్ని చెప్పచ్చు. మా జగదీశ్వరూరు గ్రామ ప్రజలము ఈ రోజు ఏంటంటే మన శబరిరెల్లి మాజీ మంత్రి వారు శబరిరెల్లి గారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది. ఈ గెస్ట్ హౌస్ కు తిరుగుల అవర్ కూడా కట్టుకుంటుంటే మాకు పొలాలు ఉన్నాయి. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ పోనీకి మొత్తం ఇబ్బంది ఉంది. ట్రాక్టర్ పోనీకి ఇబ్బంది, వర్కట మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్ దున్ననికి పోనీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది. రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని మేము వచ్చి మన 15 రోజుల కింద చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళు మాకు ఇలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్రమంగా కట్టుర్రు. మళ్ళీ ఈ రోజు వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ ఒర్రే అక్కడ నుంచి మధ్యలోకి ఉండే అది దాన్ని గోడపొట్ట తీసుకొచ్చి ఇక్కడ మధ్యలోకి ఇచ్చారు తొవ్వపొట్ట. అది ఒక జర యథావిధిగా సంవత్సరాల క్రితం నుంచి ఈ తొవ్వ ఉన్నది. మరి మనం కూడా సెక్యూరిటీ గెస్ట్ హౌస్ కాడ తొవ్వ మూసేసుడు కారణం లేదు. ఒక 30-40 ఎకరాల జమీన్లు ఉన్నాయి. మాకు పోయేందుకు ఇబ్బంది అవుతుంది. మళ్ళా నీళ్లు, కాల్వ నీళ్లు ఒకరికనే చేసుకొస్తుండు. రోడ్ పూట ఒర్రెగొచ్చుండు, కాల్వలు మూసేస్తుండు, మోర్రు మూసేస్తుండు, గోడలు పెట్టేస్తుండు, పాటలు పెట్టేస్తుండు. ఇంతకుముందు చెప్పిరట ఆల్రెడీ పెద్ద మనుషులు వచ్చి ఇవాళ వచ్చి గోడ కూలగొట్టేస్తే సరే అని చెప్పి పెద్దలకు ధన్యవాదాలు అని చెప్తున్నాం. కాదు మా అయ్యలు సంసారం చేసిన రోజులు ఉంటున్నాయి. మా అయ్యలు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. తురుకోలు చేయనప్పుడు వెళ్ళిపోయారు మా వాళ్ళు. అది పరిస్థితి. ఇట్లా గుడ్డాలు ఉడుకున్నాయి మాయి. ఇప్పటికి కోటేసే గుడ్డాలు చెప్తే ఈ షెడ్యూల్ కూడా బియ్యం పని చేస్తుంది. మళ్ళా ఇవన్నీ రావాలి భూములే, పట్ట భూములు ఏం లేవు. షెడ్యూల్ కొనకాడికే పట్ట ఇదంతా రావాలి. జరుగున్నది అమ్మకుంట, తాతకుంట ఇవన్నీ ఉన్నాయి. ఈ కట్టల కూడా తిరుగులోమే ఇవాళ అన్ని గోడలు అడ్డం చేస్తారు. భూములు కొంటారు, గోడలు అడ్డం చేస్తారు. అధికారులు స్పందించి మాకు ఒక సేవ చేయాలి, న్యాయం అన్నది చేయాలి.